హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలా సార్ వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే సార్, శాంతి అండ్ విజయసాయి రెడ్డి వీళ్ళపై వచ్చిన ఆరోపణలు ఇప్పుడు విజయసాయి రెడ్డికి కాస్త ఇంపాక్ట్ చూపించాయని చెప్పుకుంటున్నారు సార్. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు సీరియస్ అయ్యారు, విజయసాయి రెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేసే అవకాశం ఉంది అని చెప్పేసి వార్తలు అయితే ప్రచారంలో ఉన్నాయి సార్. మరి నిజంగా విజయసాయి రెడ్డిని పార్టీ నుంచి తీసేస్తున్నారా? మీరేం చెప్తారు సార్ దీని గురించి? అంటే ఇది బేస్లెస్ వార్తగా కనిపిస్తుంది. ఎక్కడ గతంలో కూడా విజయసాయి రెడ్డి మీద మొదటి నుంచి ఇట్లాంటి పుకార్లు రకరకాలుగా వచ్చాయి. మేబీ విజయసాయి రెడ్డి ఈ రోలు వైసీపీలో ఒక్కోసారి ఒక్కొక్క రకంగా ఉంటూ వస్తూ ఉంది. ఓవరాల్గా అయితే విజయసాయి రెడ్డికి ఇంపార్టెన్స్ ఒకసారి తగ్గిపోతూ ఉంటుంది, ఒకసారి పెరుగుతుంటుంది, ఇలా కనబడుతుంది. అదైతే మనకు అందరికి కూడా అర్థమవుతుంది. ఎందుకంటే వైసీపీలో ఒకప్పుడు ఉన్న విజయసాయి రెడ్డి తర్వాత డౌన్ అయింది, మళ్ళీ ఎలక్షన్ ముందు ఆయన్ని మళ్ళీ ఇంపార్టెంట్ దీంట్లోకి తీసుకున్నట్టుగా అర్థమవుతుంది. అంతకుముందు ఆయనే ప్రాపగండా దీనికి కూడా వైసీపీ సోషల్ మీడియా ఇన్ఛార్జి ఇవన్నీ ఉన్నారు. దాని తర్వాత ఆయన ఉత్తరాంధ్రకి వెళ్ళాడు. దాంతో ఇప్పుడు ఎనీ పొలిటికల్ పార్టీలో డిఫరెంట్ పవర్ సెంటర్స్ మధ్య క్లాష్ అనేది, కాన్ఫ్లిక్ట్ అనేది ఉంటుంది ఎప్పుడైనా కూడా. అది రీజనల్ పార్టీ అయినా కూడా, రీజనల్ పార్టీలో కూడా కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటాం. ఒక్కొక్కరికి ఒక ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు, ఒకరు నెంబర్ 2గా ఉన్నప్పుడు ఇంకొకరు నెంబర్ 3గానో 4గానో ఉన్నారనుకో, వాళ్ళ మధ్య కాన్ఫ్లిక్ట్ ఉంటుంది ఆ పొజిషన్ కోసం. సో ఆ కాన్ఫ్లిక్ట్లో ఒక్కోసారి ఒకరు పై చేయి సాధిస్తారు, ఇంకొకరికి ఇబ్బందులు వస్తాయి. వాళ్ళ సబ్జెక్టివ్గా వాళ్ళు ఏమన్నా తప్పులు చేయొచ్చు, వాళ్ళు కావచ్చు, వాళ్ళ ఫ్యామిలీస్ కావచ్చు, ఇలాంటి ఇబ్బందులు ఉంటాయి. అట్లాగే విజయసాయి రెడ్డి మామూలుగా అయితే అతను హైలీ ఎడ్యుకేటెడ్, సిఏ, చార్టర్డ్ అకౌంటెంటు, జగన్ వ్యాపారాలకు కూడా ఒకప్పుడు ఆయన చార్టర్డ్ అకౌంటెంటు. అతనైతే కొన్ని పోస్టులు మాత్రం అతనివి చూస్తే ఇతను ఎందుకు ఇంత నీచంగా పెట్టాడన్న విధంగా కూడా కొన్ని పోస్టులు ఉన్నాయి. ఎందుకంటే చంద్రబాబు మీద కానీ, లోకేష్ మీద, వీళ్ళ మీద అతను పెట్టాడు. మేబీ వైసీపీలో ఉండే కల్చర్ ఏంటంటే, వైసీపీలోనే కాదు ప్రతి పార్టీలో, కానీ ఆంధ్రాలో కొంత నీచమైన రాజకీయాలకి పేరు ఆంధ్ర. అది వైసీపీ, తెలుగుదేశం ఈ విషయంలో ఇద్దరు ఒకటే. డిగ్రీల్లోనే తేడా. ఒకప్పుడు వాళ్ళు ఎక్కువ చేస్తుంటారు, ఒకప్పుడు వీళ్ళు ఎక్కువ చేస్తుంటారు, కానీ తేడా ఏం లేదు, బై ఎసెన్స్లో ఏం లేదు. అలాగా వైసీపీలో ఉన్నాడు కాబట్టి ఈయన అలాగ మాట్లాడుతున్నాడు. మామూలుగా అయితే ఆయన వ్యక్తిగతంగా ఆయన ప్రెస్ మీట్లో చూసినప్పుడు సబ్జెక్ట్ ఎక్కువ మాట్లాడతారు తప్ప ఊరికే ఒట్టి అలిగేషన్స్ చేసే వ్యక్తి కాదు. సబ్జెక్ట్ ఉంటుంది, ఆయన విషయం చెప్పే పద్ధతిగానే అవన్నీ ఒక డీసెంట్గా, ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్ లాగా ఉంటుంది. కాకపోతే ఇప్పుడు ఆయనకి గతంలో ఆయన మీద అవినీతి ఆరోపణలు తెలుగుదేశం వాళ్ళు చేశారు రకరకాలుగా. ఆయన కావచ్చు, ఆయన అన్న కొడుకు శరత్ చంద్రారెడ్డి కావచ్చు, ఆల్రెడీ ఆయన అక్రమాస్తుల కేసులో కూడా A2గా ఉన్నాడు. ఓకే, హెటరో అండ్ వీటికి సంబంధించిన ఇదన్నమాట, అరవిందో ఫార్మా ఇవి. సో అయితే ఇప్పుడు వాళ్ళకి ఒక ఇదేదో దొరికింది. ముఖ్యంగా మదన్ మోహన్ అనే ఒక హస్బెండ్ లేదా మాజీ హస్బెండ్, అది కూడా క్లియర్గా మనకి తేలలేదు. ఆయన నా భార్య శాంతి విజయసాయి రెడ్డితో బిడ్డను కనింది. ఫస్ట్ ఏమో ఆయన కంప్లైంట్, ఈ శాంతి అనే ఆమె, నేను ఆల్రెడీ చెప్పాను, ఇది శాంతి అనే ఆమె దేవాదాయ శాఖలో అసిస్టెంట్ కమిషనర్గా ఉంది. కమిషనర్కి ఆయన లెటర్ రాశాడు, ఇట్లా నీ కింద పనిచేసే అసిస్టెంట్ కమిషనర్ నా భార్య, ఆమె నేను లేనప్పుడు నేను అమెరికాలో ఉండగా బిడ్డను కనింది. ఎవరు బిడ్డ అంటే ఒకసారి విజయసాయి రెడ్డి అనింది, ఒకసారి సుభాష్ అనింది, ఇంకొకసారి ఎల్లయ్య పొల్లయ్య అనింది అని ఆ కంప్లైంట్ పెట్టాడు. ఆ కంప్లైంట్ కూడా పబ్లిక్ డొమైన్లో ఉంది, చూడొచ్చు. తర్వాత దీన్ని మరి వాళ్ళు తెలుగుదేశం వాళ్ళే ఇతన్ని ప్రవేశపెట్టారా, ఇతను కంప్లైంట్ ఇచ్చినాక తెలుగుదేశం వాళ్ళు వాడుకున్నారా అనేది మనకు తెలియదు. కానీ ఏదేమైనా తెలుగుదేశం వాళ్ళు దీంట్లోకి ఎంటర్ అయ్యారు. తెలుగుదేశం వాళ్ళు దీంట్లోకి ఎంటర్ అయ్యి విజయసాయి రెడ్డి మీద ఫోకస్ అయ్యే విధంగా కేసును చూసుకున్నారు. మీడియా విపరీతంగా రెచ్చిపోయి విజయసాయి రెడ్డికి, శాంతికి గతంలో వాళ్ళిద్దరూ ఫోటోలు గుళ్ళో ఇది, తర్వాత ఈమె విజయసాయి రెడ్డి పోస్టుల కింద కామెంట్లు, ఇవన్నీ వీళ్ళు బయటికి, రీసెర్చ్ టీం ఎలాగో ఉంటుంది కదా, వీళ్ళన్నీ బయటికి తీశారు. సో తీసి లింక్ కలిపేశారు. ఆయనేమో విజయసాయి రెడ్డి ఒకడి మీద చెప్పలేదు, కానీ వీళ్ళు తెలుగుదేశం మీడియా మిగతా వాళ్ళని ఫోకస్ని పక్కన పెట్టేసి విజయసాయి రెడ్డి మీదే ఫోకస్ చేసింది. సో దీంతో ఆయన ఇంకా రెచ్చిపోయి పబ్లిక్ అయిపోయాడు. దీంతో ఆమె శాంతి కూడా పబ్లిక్ మీటింగ్ పెట్టి, అంటే ప్రెస్ మీట్ పెట్టి క్లియర్గా చెప్పింది, నేను అతనితో, మదన్ మోహన్ అనే అతనితో 2014 అట్లా పెళ్లి చేసుకున్నాను. తర్వాత
15లో ఇద్దరు కవలలు పుట్టారు. అతను నన్ను వేధించేవాడు. 16లో మేము విడిపోయాను. మేము ఇద్దరం గిరిజన ట్రైబు ఇరకల. సో మా సంప్రదాయ ప్రకారం పెద్దల సమక్షంలో సంతకాలు పెట్టి మేము విడాకులు తీసుకున్నాం. తర్వాత సుభాష్ అనే ఒక అడ్వకేట్తో నాకు పరిచయం ఏర్పడింది. ఆయన్ని నేను పెళ్లి చేసుకున్నాను, ఆయనతో బిడ్డను కన్నాను అనేది ఆమె చెప్పింది. సో నిజానికి అక్కడితో పులి స్టాప్ పడాలి. లేదు ఇతనికి ఏమైనా ఇష్యూ ఉంటే కోర్టులో తేల్చుకోవాలి ఇతను లీగల్ ఎయిల్. కానీ దీన్ని తెలుగుదేశం మీడియా ఉపయోగించుకొని వైసీపీ మీద బురద జల్లడానికి, సాయిరెడ్డిని టార్గెట్ చేయడానికి తెలుగుదేశం మీడియా చేసింది. సో పొలిటికల్గా ఇప్పుడు ఏ మీడియానే ఇదే పనులు చేస్తుంది. తెలుగుదేశం కూడా దీనేం వదులుకోలేదు, బ్రహ్మాండంగా చేసింది. ఈ నేపథ్యంలో విజయసాయిరెడ్డి కూడా ప్రెస్ మీట్ పెట్టి చెప్పాడు. దాంతో ఇంకొక ఇది రంగంలోకి వచ్చింది. అదేంటంటే మదన్ మోహన్ డిఎన్ఏ టెస్ట్ చేసుకోమన్నాడు. ఇప్పుడు ఎవడో గొట్టంగాడు వచ్చి ఇంకెవరో అతన్ని డిఎన్ఏ టెస్ట్ చేసుకోమంటే ఎందుకు చేసుకోవాలి ఆయన డిఎన్ఏ టెస్ట్? సో ఇప్పుడు ఆ మాట చాలామంది డిఎన్ఏ టెస్ట్ చేసుకోవచ్చు కదా అంటున్నారు. వాళ్ళు ఆ మాట అనేవాడు వాళ్ళ నీ బిడ్డే డిఎన్ఏ టెస్ట్ చేసి నిరూపించారంటే ఎలా ఉంటుంది? నీ భార్యకి నీకు పుట్టాడా, వాడు వేరేవాడు పుట్టాడా నిరూపించని వాడినంటే ఎలా ఉంటుంది? కాబట్టి అది ఖచ్చితంగా అసలు ఆ టెస్ట్కి ఒప్పుకోవడం అంటేనే ఇబ్బంది. కాబట్టి అతను ఒప్పుకోలేదు. రెండోది అసలు ఆమె చెప్పినాక నీకు పుట్టలేదు, నా ఇష్టం రా, నేను ఇష్టం వచ్చిన వాళ్ళకి బిడ్డను కంటాను అనే హక్కు ఎవ్రీ ఉమెన్కి ఉంది. అదేమన్నా ఉంటే లీగల్గా ఇబ్బందులు ఉంటే లీగల్ కోర్టులు తీసుకొని మోరల్గా ఎవరికి జడ్జి చేయడానికి లేదు. ఒక స్త్రీ తను ఎవరితో బిడ్డను కనలేదు, పూర్తిగా ఆమె హక్కు అది. ఆమె హక్కును ప్రశ్నించే హక్కు ఇంకెవరికి లేదు, మొగుడికి కూడా లేదు. ఎందుకంటే అది ఆమె ఇష్టం. నీకు ఇష్టం లేకపోతే లీగల్గా నువ్వు తీర్చుకొని నువ్వు వెళ్ళిపో. వీడు మొగుడు మాత్రం అనేక మంది అఫైర్లు పెట్టుకొని వీడు బిడ్డలు కనడం, నేను అనేక చోట్ల వీడు మళ్ళీ క్షేత్రాల్లో నా బీజాలు ఉన్నాయి తెలుసా, ఇలాగ ముందు దాగి మాట్లాడడం, ఇవన్నీ చేస్తుంటారు వీళ్ళు. ఒక స్త్రీ మాత్రం మన పాతకాలపు థియరీ ఉంది, క్షేత్రము బీజము అని. క్షేత్రం మాత్రం ప్యూర్గా ఉండాలి, బీజం ఎలాగ ఉన్నా పర్లేదని. సో ఇదంతా కూడా రాంగు. దీన్ని తెలుగుదేశం ఉపయోగించుకోవడం ఖచ్చితంగా నీచమైన పని. అది వదిలేయాలి. ఆమె అక్రమాలు అవన్నీ ఏమన్నా ఉంటే అది వేరే విషయం. కానీ ఇక్కడ ఆమె బిడ్డను బదనాం చేస్తున్నారు. రేపు ఆ బిడ్డ జీవితాంతం తాను ఎవరి బిడ్డో తెలియకుండా ఇట్లంతా వచ్చింది మీడియాలో అని ఆ బిడ్డ సామాజికంగా భరించాలి ఇవన్నీ. సో ఇవేవి వీళ్ళకి పట్టట్లేదు. ఓన్లీ రాజకీయంగా ఆయన మీద బురద జల్లొచ్చని మాత్రమే చేస్తున్నారు. ఇది ఖచ్చితంగా వైసీపీకి ఇబ్బంది. ఎందుకంటే మన సమాజంలో ఇప్పటికి కూడా ఇలాంటివి వస్తే అంతకంటే జ్యూసీ ఐటమ్స్ ఉండదు. ప్రతి ఒక్కడు ఇదే మాట్లాడతాడు. ఎక్కడ కలిసినా నలుగురు కలిస్తే విజయసాయిరెడ్డి ఇదంట కదా, ఆమె ఇదంట కదా, చేసే ఉంటాడులే మనోడు ముసలోడు ఇది అని వీళ్ళు. ఎందుకంటే ఆయన మీద విపరీతంగా కొన్ని వందల పోస్టులు తెలుగుదేశం మీడియా పెట్టింది. ఆయనకి శాంతికి అఫేర్ ఉన్నట్టుగా, వాళ్ళిద్దరు బిడ్డ అన్నట్టుగా, పండుకోతని ఇంకోటని ఆయన్ని పెట్టింది. సో ఈ వికృత రూపాన్ని ఇప్పుడు జగన్ ఎందుకు డీల్ చేస్తున్నాడు, ఎలా డీల్ చేస్తున్నాడు అనుకున్నప్పుడు జగన్ ఆయన్ని మందలించాడని మళ్ళీ ఒక వార్త వచ్చింది. ఎవరికి తెలియదు ఆయన మందలించాడా, ఎందుకంటే జగన్తోనే ఉన్నాడు. ఢిల్లీలో కూడా మొన్న ధర్నాని ఆర్గనైజ్ చేయడంలో ఈయన పాత్ర కూడా ప్రధానంగా ఉంది. మరి అతన్ని ఎందుకు ఎక్స్పెల్ చేస్తాడు జగన్ ఇప్పుడు ఈ ఇష్యూలో? అతను ఏమన్నా దోషిగా ఇదయ్యాడా? దోషిగా ఎవరు ప్రూవ్ చేయలేదా ఇప్పటివరకు? సుభాష్ అనే అతను బిడ్డ అని ఉంటుంది. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే సుభాష్ ఎందుకు బయట రాలేదని చాలామంది అడుగుతారు. ఏమో అది వాళ్ళ ఇష్టం కదా, ఎందుకు బయట రాలేదని నీకేంటి సమస్య? నువ్వెవరినో ఆరోపిస్తే వాడు వచ్చి ప్రూవ్ చేసుకోవాలా నీ దగ్గర? ఇదో పిచ్చి చదువుకున్న వాళ్ళు కూడా ఎంత దరిద్రంగా తయారయ్యారంటే ఈ మధ్య. అతను వచ్చి ప్రూవ్ చేసుకోవచ్చు కదా అంటే ఎందుకు చేసుకోవాలి? నువ్వు చేసుకుంటావు రేపు పొద్దున నీ మీద ఇట్లాంటి అలిగేషన్స్ వస్తే అది వాళ్ళ ఇష్టం. ఆమె చెప్పింది కదా, చెప్పినాక వదిలేయాలి కదా మూసుకొని. నీకు మళ్ళీ ఏం సంబంధం వాళ్ళ జీవితాలతో? వేరే వాళ్ళ జీవితాల్లో ప్రూవ్ చేసుకోవాలని అడిగే హక్కు నీకేముంది? ఎవరికైనా ఏముంటుంది? సో ఇది మేజర్ ప్రాబ్లము. దీనివల్ల నేను అనుకోవడం జగనేమి అతన్ని దీనివల్ల ఎక్స్పెల్ చేసేస్తాడు ఇంకోటి నేను అనుకోవట్లేదు. ఇది కావాలనే వీళ్ళే క్రియేట్ చేస్తున్నా ఇంకొక పుకారు, అంతకంటే ఏం లేదు. ఈ స్టోరీని లాగడమే వేస్ట్ యాక్చువల్గా. ఆమె ఒకసారి డిక్లేర్ చేసినాక అంతటితో అయిపోయింది. మదన్ మోహన్ అనేవాడు తను తెలుగుదేశంలో వాళ్ళకి పావుగా ఉపయోగపడుతున్నాడు తప్ప తనకి దీని నుంచి వచ్చే ఉపయోగం అయితే ఏమీ లేదు. వీళ్ళు ఏమన్నా డబ్బులు ఇచ్చారో ఏం తెలియదు. కానీ
అదర్వైజ్ అతనికి ఈ కేసులో ఉపయోగం లేదు, కోర్టులో కూడా ఇది నిలిచెప్పనేం లేదు. ఆల్రెడీ విడాకులు అయిపోయినాం మేము అంటాం, అది లీగల్గా చెల్లుతాయి అనేది వేరే విషయం. కానీ మొత్తంగా అయితే ఈమె అతనితో విడిపోయింది, వేరే అతనితో బిడ్డను కానీ పెళ్లి చేసుకుందా లేదా అనేది కూడా ఇమ్మెటీరియల్. దీనివల్ల జగన్ ఇతన్ని ఎక్స్పెల్ చేస్తాడని అయితే నేను అనుకోవట్లేదు. థ్యాంక్ యూ సో మచ్ సార్.